కాంగ్రెస్ని ఒక విషయంలో మనం గట్టిగా మెచ్చుకోవచ్చు. తనకున్నటువంటి హిందూ వ్యతిరేకతని కనబరచడంలో ఎక్కడ వెనకడుగు వేయదు. హమ్ శక్తి సే లడ్ రహా హై అని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడారు. సోనియా గాంధీ ఎలాగో తన వ్యూహ రచనలో భాగంగా మిషనరీలను పెంపొందించారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నెన్ని ఘోరాలు జరిగాయో, హిందుత్వానికి వ్యతిరేకంగా చట్టాలు కూడా తీసుకురావడాన్ని ట్రై చేశారు. అలాగే పార్లమెంటు సాక్షిగా హిందువులంటే హింస హింస అనేలాగా కూడా మాట్లాడారు. శంకర పీఠాల్లో కొన్ని పీఠాలను కూడా వారి అధీనంలో ఇప్పటికీ పెట్టుకుని ఆయా పీఠాధిపతులతో ప్రస్తుత ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రాజకీయ కువ్యాఖ్యలు చేయిస్తూ ఉండటంలో కూడా సఫలీకృతులయ్యారు. ఎంతోమంది దొంగ స్వామీజీలు కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడ్డుపెట్టుకుని కూడా హిందుత్వం మీద నిరంతరం దాడి చేస్తూనే ఉంటారు. తాజాగా కూడా విద్యార్థుల సంబంధించినటువంటి చర్చలో పార్లమెంట్లో ప్రియాంక వాద్రా అలాంటి మాటలే మాట్లాడారు. నీచాది నీచమైనటువంటి మాటలే. వాటి సారాంశాన్ని ఒక్కసారి మనం గమనిద్దాం. అనలిస్ట్ చాడా శాస్త్రి గారి విశ్లేషణ ద్వారా శ్రద్ధగా దాన్ని ఒకసారి పరిశీలిద్దాం. సోనియా పరివారానికి హిందూ ధర్మం, దానికి సంబంధించిన ఏ విషయాన్నైనా విపరీతంగా ద్వేషిస్తారు. అపహాస్యం చేయడానికి ఏమాత్రం సంకోచించరు. నీట్ పేపర్ లీక్ కుంభకోణాల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో సంస్కరణలను సిఫార్సు చేయడానికి నందన్ నీలేకని నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ను ప్రభుత్వం ప్రకటించింది. కంప్యూటర్ ఆర్కిటెక్చర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మరియు VLSI డిజైన్లో ఆయనకున్న నైపుణ్యం కారణంగా ప్రొఫెసర్ వి కామకోటి ఐఐటి మద్రాసు డైరెక్టర్ గారిని ఈ కమిటీలో నియమించారు. అయితే ఈరోజు లోక్సభలో నీట్ మీద చర్చలో పాల్గొన్నటువంటి ప్రియాంక వాద్రా మాట్లాడుతూ ఒక గోమూత్రం నిపుణుడుగాడు అయినటువంటి ఐఐటి మద్రాసు డైరెక్టర్ని నీట్ సంస్కరణల కమిటీలో వేసినందుకు ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. ప్రొఫెసర్ కామకోటి గారు 2025 జనవరి సంక్రాంతి పండుగ సందర్భంగా ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొంటూ గోవు విశిష్టత మరియు ఆయుర్వేదంలో గోమూత్ర ఔషధాలు, ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి రీసెర్చ్ పేపర్ల గురించి ప్రస్తావించారు. అదే పాపమైపోయింది. ఇంతకీ ప్రియాంక గోమూత్ర నిపుణుడు అని పేర్కొన్న కామకోటి గారు ఏం చదివారు, ఏం సాధించారు ఒకసారి చూద్దాం. ఐఐటి మద్రాసు నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో MS మరియు PhD డిగ్రీలు పొందారు. 2001లో ఐఐటి మద్రాసు అధ్యాపక బృందంలో చేరి జనవరి 2020లో డైరెక్టర్ అయ్యారు. కంప్యూటర్ ఆర్కిటెక్చర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మరియు VLSI డిజైన్లో నిపుణులు. ఐఐటి మద్రాసులో మైక్రో ప్రాసెసర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మరియు ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్కు అధిపతిగా ఉన్నారు. జాతీయ భద్రతా సలహా మండలిలో సభ్యునిగా పనిచేస్తున్నారు. వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్కు మాజీ చైర్మన్. ఐఐటి మద్రాసులో JEE చైర్మన్గా మరియు అసోసియేటెడ్ డీన్ అంటే ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ అండ్ స్పాన్సర్డ్ రీసెర్చ్గా పనిచేశారు ఆయన. అంతర్జాతీయ జర్నల్స్ మరియు కాన్ఫరెన్స్లలో 150కి పైగా పరిశోధనా పత్రాలను రచించారు. అనేక మంది PhD మరియు మాస్టర్స్ స్కాలర్లకు పర్యవేక్షణ చేశారు. ఇంకా ఉన్నాయి. పరిశ్రమ మరియు ప్రభుత్వ నిధులతో దాదాపుగా 50కి పైగా R&D ప్రాజెక్టులను విజయవంతంగా నాయకత్వం వహించారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క టెక్నాలజీ కమిటీలలో సభ్యుడిగా పనిచేశారు. ఇంకా ఉన్నాయి. DRDO అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డు, ఇండియన్ ఎలక్ట్రానిక్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ టెక్నో విజనరీ అవార్డు, అబ్దుల్ కలాం టెక్నాలజీ ఇన్నోవేషన్ నేషనల్ ఫెలోషిప్, అలాగే ACCS లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, IBM ఫ్యాకల్టీ అవార్డు మరియు వాస్విక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అవార్డు వంటి అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు. ఇంతకీ నెహ్రూ కుటుంబంలో పుట్టింది అనే గుర్తింపు తప్ప జీవితంలో ఏది సొంతంగా సాధించలేని ఏదో బుద్ధిస్టు స్టడీస్లో ఏదో డిప్లొమా చేసిన ప్రియాంక వాద్రా ఏకంగా ప్రొఫెసర్ వి కామకోటి గారిని వెక్కిరించడం అంటే ఆ కుటుంబం సంస్కారం ఏంటో బయటపెట్టుకోవడమే. ఇంత బుర్రతిరుగుడు, అహంభావం, కనీసం సంస్కారం లేని ఇటువంటి ఆమెను ఈ దేశ ప్రధానిగా చూడాలి అని కొందరు మేధావులు కోరుకుంటున్నారు అంటే వాళ్ళ పట్ల మనం జాలి, దయ అన్నీ చూపించాలి. శ్రద్ధాంజలి కూడా కుదిరితే ఘటించేయాలి.